అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సనాతన ధర్మ జ్యోతిష్య పండితులు, ప్రవచనకర్త, అలాగే వైష్ణవ పీఠం వ్యవస్థాపకులు, వేద పండితులు, బ్రహ్మశ్రీ వైష్ణవ్ బాలాజీ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ అండి. ఓం నమో నారాయణాయ నమః. గురుగారు, అలాగే మత మార్పిడులు చూసుకుంటే చాలా వరకు చాలా ఎక్కువైపోయాయి. చాలామంది డబ్బులకి ప్రలోభ పెట్టి మత మార్పిడులు చేస్తున్నారు. ఇలాంటి వారిని చూస్తే ఎలా అనిపిస్తుంది? మరి హిందువుల్లో ఐకమత్యం రావాలన్నా సరే, సనాతన ధర్మం యొక్క భావన ఏదైతే బలంగా ఏర్పడాలంటే మరి ఏం చేయాలంటారు? సాధారణంగా అండి, ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో అడుగుపెట్టి ఉన్నారో అప్పటి వరకు భారతదేశం అనేది ఎంతో పవిత్రమైనది. అంటే ఇప్పుడున్నటువంటి యువత ఎవరున్నారో 200 సంవత్సరాల ముందుకు జరిగింది ఇప్పుడున్న యువతకు తెలియదు. అప్పుడు పాఠ్య పుస్తకాల్లో రాసిండేది ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. మనకు తెలియనటువంటి చరిత్ర ఎంతో ఉంది. వాళ్ళ కోసం పెంపొందించుకున్నారు. వాళ్ళ మతాలను ఇక్కడ స్వీకరించి ఆ మతాలని పెద్ద చేసి పోషించి ట్రస్టులు పెట్టి 10 మందిని మత మార్పిడి చేసి వీళ్ళల్లే కలుపుకునేసేసి మీరు అంటరాని వారు, మీరు దూరపు వాళ్ళు, దేవుడు ఒక్కడే, దేవుడు మనకి ఈయన, వీళ్ళందరూ దేవుళ్ళు కాదని చెప్పేసేసి వాళ్ళందరినీ స్వీకరించుకున్నారు. ఆ మతంలోకి రప్పించుకున్నారు. మనం ఒకరి మతాన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. మన తల్లి మన గొప్ప, వాళ్ళ మతం వాళ్ళ గొప్ప, వాళ్ళు గొప్ప వాళ్ళే, మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ ఒక ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేశారు, అధర్మాన్ని తీసుకొని వచ్చేసేసారు. లేనిది ఉందని సృష్టించేసేసేసి ఇక్కడ ఎట్లయిపోయిందంటే ఐకమత్యం ఉన్న వాళ్ళని చీల్చేసేసారు. మనకి ప్రాంతాలు ఎక్కువ, భాషలు ఎక్కువ, కట్టుబాట్ల ఆచార వ్యవహారాలు ఎక్కువ, పండగలు ఎక్కువ. ఇదన్నీ ఉద్దేశంలో పెట్టుకునేసేసేసి ఒకరికొకరికి ఐకమత్యంగా ఉన్న వాళ్ళందరినీ చీల్చేసేసారు. డబ్బు ఆశ చూపించేసేసారు, మనుషులకు చూపించేసేసారు. ఇప్పుడు ఏముంది, ఒకరు ఉంటారు, ఒక అమాయకుడు ఉంటాడు, వాడి జీవితంలో ఎన్నో కష్టాలు పడతా అంటాడు. అరే నాయనా, నువ్వు ఇన్ని కష్టాలు పడతాన్నావు, నువ్వు నీ హైందవంలో ఉన్నావు, నువ్వు హైందవంలో ఉండకు, నువ్వు క్రైస్తవంలో మారు, ఒక ఇస్లాంలో మారు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మన కోసం శిలలు మోసాడు, మన దేవుడు మన కోసం ఇన్ని చేశాడు, ఆయనకు మనం పూజించాలి, ఆయనకు మనం ఆరాధించాలి, ఆయన అసలైనటువంటి దేవుడు, మన కోసం రక్తం చిందించాడని వాళ్ళు చెప్తూ ప్రచారాలు చేస్తూ పోతూ ఉన్నారు. మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటారు. క్రిస్టియన్స్ ప్రతిరోజు, ఒక ఇస్లాం సోదరుడు ప్రతిరోజు కూడా నమాజ్ చదువుతూ ఉంటారు. ఒకరు కష్టం వస్తే 10 మంది నిలబడతారు. కానీ మన సనాతన హైందవ ధర్మంలో ఈ విధంగా నిలబడే వాళ్ళు లేరు. ఎందుకంటే భయం, రాజకీయాలు అనేటివి భయం. మనం హిందువులు ఎక్కువ అధికంగా ఉన్న భారతదేశం కాబట్టి ఇక్కడ అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ముఖ్యంగా వాళ్ళ చేతిలో ఉంటుంది ఏం చేయాలన్నా కానీలే. కానీ వాళ్ళు ముందరకు రారు, ఆ సమయానికి ముందరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది ఆత్మీయతంగా వాళ్ళు దేశభక్తి కోసం ఉండేటటువంటి కొంతమంది గొప్ప రాజకీయ నాయకులు, మహానుభావులు ఉన్నారు. వారు నిజంగానే సనాతన ధర్మం కోసం పాల్పడుతున్నారు. అటువంటి వారు కూడా మంచివారు ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని బట్టి మంచి చేయాలన్నా చేయలేకపోతా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నదంతా దోపిడీ, మోసం ఉంది. ఈ మోసాన్ని పాల్పంచుకొని డబ్బులు పెంచుకోవడానికి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ముందర తీసుకొని పోతా ఉన్నారు. మన ధర్మాన్ని తగ్గించేస్తా ఉన్నారు. మన ధర్మం కోసం చెడుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మన ముందర మంచిగా మాట్లాడతారు, వెనక చేసే పనులు ఉన్నాయి. ఒక తిరుమలకి వెళ్తే బాధ వేస్తుందండి. నేను 850 సార్లు పైన తిరుమల దర్శించాను నా జీవితకాలంలో. నా 29 సంవత్సరాల్లో ఒక తిరుమల నేను 850 సార్లు పైన దర్శించున్నాను. నేను వెళ్ళిన ప్రతిసారి గత 7 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నానండి. 7 సంవత్సరాల నుంచి కొండ కింద వరకు వస్తూ ఉన్నారు. కొండ కింద వరకు మత ప్రచారాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎంత అధర్మం అది! వారు చేసుకొని వారిని ఎవరూ ఆపడం లేదు. కానీ మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తూ, మన ధర్మం కోసం అసత్య ప్రచారాలు చేస్తూ, వాహనాలు పెట్టుకొని 10ల సంఖ్యలో జనాలు పట్టుకొని తిరుగాడుతూ పారాడుతూ ఉన్నారు. వచ్చేటటువంటి వాళ్ళని అక్కడికి కూడా వచ్చి పాంప్లెట్స్ పంచుతూ ఉన్నారు. మన దేవుడు ఈయన, ఈ దేవుడు కాదు అని చెప్పేసేసని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మన ధర్మాన్ని అవమానిస్తూ ఉన్నారండి. చూడండి, క్రైస్తవులు 10 మంది కలిసేసేసి, మనం క్రైస్తవులను ఎవరిని కూడా నిందించడం లేదు. కాకపోతే హైందవ దేవాలయాల దగ్గర ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అది తప్పు. ఇంకొకటి ఏంటంటే కనుక, కొంతమంది ఉన్నారు అమాయకపు జనాల్ని క్యాచ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే తక్కువ కులాలలో ఉన్నారో, ఎస్సీ కానీ ఎస్టీ కానీ, ఈ మైనారిటీలు, వీళ్ళని అందరినీ ఉద్దేశంలో పెట్టుకొని వారందరినీ వచ్చేసేసి మీకు ఇది లేదు, అది లేదు, మీకు దేవుడు ఈయన, మీకు ఇట్లా ఉంటే కనుక, అంటే ఇప్పుడు చెప్తున్నానండి, ఇక్కడ కులాలకి పెద్దపీట వేసే రాజకీయాలు చేస్తున్నారు. ఒకప్పుడు కులం అనేది కేవలం వారు చేసే పనిని బట్టి ఉండేది. గత 200 సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత విచ్ఛిన్నం చేసేసారు రాజకీయాలని.
ఇప్పుడు ఒక ఎస్సీ సోదరుడు వచ్చేసేసి వారి కులం కోసం చెప్పుకోవాలని కొంతమంది గర్వంగా చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. అట్లాంటి పరిస్థితి తీసుకొని వచ్చేసారు. కానీ ఒకప్పుడు అందరూ సమానంగా ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు చేసేటటువంటి పని ఒక్కొక్క విధంగా ఉండేది అప్పట్లో ఉన్నటువంటి వారు. వీళ్ళు ఏం చేసేసారంటే అట్లాంటి అమాయకపు జనం దగ్గర పోయేసేసి వారిని ప్రలోభ పెట్టేసేసి వాళ్ళకి మాయ కల్పించేసేసి మీకు కొంచెం డబ్బులు ఇస్తాము, మీ కష్టాలు తొలగిస్తామని చెప్పేసేసి అని 10 మంది కలిసి ప్రచారం చేసి ఒకరిద్దరు ముగ్గురిని టెస్టిమోనియల్ చూపించి వీళ్ళ జీవితాలు ఇలాగ మారాయి, మీరు ఇలాగ మారాలని ప్రేయర్స్ అలవాటు చేసేసేసి ప్రతిరోజు భగవంతుని ధ్యానించాలని చెప్పేసేసి అని వాళ్ళకి మంచి వాక్యాలు చెప్పేసేపటికి మన ధర్మంలో మన కోసం చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరో కొంతమంది సాధారణ వరకు పోరు. మన వాళ్ళు హైందత్వం సనాతన ధర్మం కోసం ప్రచారం చేసేటటువంటి వారు జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఒక్క నాయకుడు చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఏదో రాష్ట్రంలో మహానుభావులు ఒకరో ఇద్దరు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇట్లా ఏవైతే ఉన్నాయో వారు అది క్యాష్ చేసుకున్నారు. వాళ్ళ మతాలను పెంచేశారు. ఎక్కడో ఒకరిద్దరితో స్టార్ట్ అయ్యేది ఇవాళ 10 కోట్ల మంది పైన క్రైస్తవులు అయిపోయారంటే ఇక్కడ అఖండ భారతదేశంలో హైందవులు ఉన్న వాళ్ళు ఎంత మత ప్రచారాలు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి. పవిత్ర పుణ్యక్షేత్రాల దగ్గర దేశంలోనే అతి పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రం దగ్గర మనకి అక్కడ సాక్షాత్తు నేను వెళ్ళానండి. నేను భగవంతుని సేవ కోసం చేస్తూ అన్నదాన కార్యక్రమం చేపిస్తుంటే కొండ కింద మెట్లు మార్గంలో అక్కడి వరకు వచ్చారు పాంప్లెట్స్ పంచుకుంటా అండి. అంతుంది. ఎందుకంటే వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నది తప్పు అని కూడా చెప్పలేం. కాకపోతే మన ప్రచారం దగ్గర మన మతాన్ని అగౌరవపరిచి మన భక్తుల్ని వారి భక్తులకు మార్చడం అది తప్పు అంటున్నాను. మత ప్రచారం అనేది తప్పు. గురుగారు, అలాగే ఈ మత మార్పులు ఎప్పుడూ కూడా కేవలం హిందువులే వేరే మతాల్లోకి మారుతూ ఉంటారు. ఎందుకని వేరే మతాల వాళ్ళు హిందువుల్లోకి కన్వర్ట్ అవ్వరంటారు? ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటారు? ఎందుకంటే అండి హిందువులకి విశ్వాసాలు ఎక్కువ. కష్టం వచ్చినా తట్టుకోలేరు, నష్టం వచ్చినా తట్టుకోలేరు. వాళ్ళు పరిస్థితి అనుగుణంగా పోతూ ఉంటారు. రాత్రి ఒక విధంగా ఉంటారు, పొద్దున్నే ఒక విధంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళని ప్రలోభ పెట్టే వాళ్ళు ఎక్కువ. వీళ్ళందరూ కూడా ఒక తాటిపైనే ఉంటారు. ఒకరు నమ్మారంటే ప్రాణం ఇచ్చేస్తారు. వీళ్ళు ఒకరు నమ్మితే ప్రాణం పెట్టేస్తారు, గుడ్డిగా వెళ్ళిపోతారు ముందరికి. ఆ విధంగా ఉన్నటువంటి అమాయకుల్ని ఇద్దరి మధ్య అన్నదమ్ముల్ని విడదీయడం, అమ్మ కొడుకుల్ని నాన్న కొడుకుల్ని విడదీయడం, ఈ విధంగా ఒక సమాజాన్ని వర్గకాన్ని కులాలను విడదీయం ఇవంతా ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తూ ఈ విధంగా ఒకరికొకరు దూరం అయిపోతుండటంలో వీళ్ళు ఇవన్నీ క్యాష్ చేసుకున్నారు. అవి ఎప్పుడైతే కనుక ఈ మత ప్రచారాలు అనేది మొదలు పడ్డాయో మీరు చూడండి, ప్రతిరోజు క్రైస్తవులు ప్రేయర్ చేస్తారు. వారి కోసం కాకుండా ఇతరుల కోసం ప్రేయర్ చేస్తారు. కానీ మన హైందవులు వారి కోసమే ప్రేయర్ చేస్తాను కానీ ఇతరుల కోసం ప్రేయర్ చేస్తున్నారా? ఎవరో ఒకరో ఇద్దరు మహానుభావులు. ప్రతిరోజు చూడండి, ప్రతి ఇస్లాంలో ఉన్నటువంటి సోదరుడు ముస్లిం సోదరులు అందరూ కూడా నమాజ్ చదువుతారు. మైక్లో అల్లాహు అక్బర్ అని చదువుతారు. అంత పవిత్రంగా వాళ్ళు అల్లాని ఆరాధిస్తారు. ఎందుకు? వాళ్ళ దేవుడని వాళ్ళు అంత ప్రీతిగా ఉంటారు ఆయన పట్ల. ప్రతిరోజు ఆయన కోసం అంత ప్రేమగా ఎన్ని పనులున్నా ఆపుకొని వెళ్ళేసేసి వారు మసీదులకు వెళ్ళి నమాజ్ చదువుతారు. వారి ఆచారాలని వారు పాటిస్తారు. 100% వాళ్ళ ఆచారాలను వాళ్ళు పాటిస్తారు. అది ఇస్లాం మతంలో ఉన్నటువంటి ధర్మం. అది వారు గౌరవంగా భావిస్తారు. వాళ్ళ ఆచారాలను వారి కట్టుబాట్లని వారు గౌరవిస్తారు, పెద్దలకు గౌరవిస్తారు. కానీ మన హైందవంలో అది లేదు, ఐకమత్యం లేదు. వారందరూ ఐకమత్యంగా ఉంటారు. ఒకరు కష్టం వస్తే 10 మంది నిలబడిపోతారు 10 ఊర్లలో. ఒక హైందవునికి ఒక కష్టం వస్తే రాదు. మొన్న ఎవరో చూశానండి, సాధారణంగా 1 year 1.5 year బ్యాక్ అయ్యప్ప స్వామి మాలధారంలో ఉండేసేసి అయ్యప్ప స్వామిని అవమానించారు. అయ్యప్ప స్వామి మాలధారంలో ఉన్నటువంటి వ్యక్తిని అవమానించారు ఒక క్రైస్తవ సోదరుడు. అది చాలా బాధ కలిగించింది. రీసెంట్గా కూడా ఒక చిన్నపిల్లాడు అయ్యప్ప మాల వేసుకుని స్కూల్కి వెళ్తే మాల వేసుకుని స్కూల్ రాకూడదని చెప్పి ఆ చిన్నపిల్లాడిని వెనక్కి చూడండి. మన హైందవ ధర్మంలో ఎంత ధర్మం ఉందంటే, ఒక మాల సాధారణమైనటువంటి వ్యక్తి కాషాయం ధరించి ఒక మాల ధరిస్తేనే తనని ఒక స్వామిలా కొలుస్తాం. అంటే ఒక మాల ధరిస్తేనే ఎంత ధర్మం ఉంది. తను పడుకునే స్థలం మారిపోతుంది. చాప మీద పడుకుంటాడు, బెడ్ మీద పడుకున్నాడు, చాప మీద పడుకుంటాడు. తినేటటువంటి తిండి కాస్త భిక్ష అయిపోతుంది. భగవంతుని పట్ల భక్తి భావన పెరిగిపోతుంది, ఆధ్యాత్మిక చింతన వెళ్ళిపోతుంది. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడుల్లోనూ భగవంతుడు ఏర్పడి ఉంటాడు. భగవంతుని నామస్మరణ చేస్తుంటారు. అంత పవిత్రమైన వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు. చెప్తున్నాం కదండి, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేవాడు గొప్పవాడు, ధర్మం కోసం చెప్పేటటువంటి వాడు చెడ్డవాడు. మన మూలాలని మన బీజాలని అన్నిటినీ కూడా నశింపజేసేశారు. ఎప్పుడైతే ఈ పాశ్చాత్య కల్చర్ టెక్నాలజీ పెరుగుతూ వచ్చిందో అన్నీ విచ్ఛిన్నం అయిపోతూ వచ్చాయి. మనిషి జీవితకాలం 100 ఏళ్ల నుంచి తగ్గిపోతా 1000 సంవత్సరాలు ఉండేటటువంటి ఒక కాలంలో మళ్ళీ 120, 130 ఏళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో బీపీలు, షుగర్లు, లేనిపోని జబ్బులు, సాధారణమైనటువంటి వ్యక్తి ఒక 60-70 ఏళ్ళు బతికితే చాలు నాయన అనే స్థాయికి వచ్చేసేసారు. ఈ మత ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయండి. దీన్ని అరికట్టాలి.
ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా పెట్టాలండి. మన సనాతన ధర్మాన్ని లేకపోతే మనం రక్షించుకోకపోతే గనక రానున్నటువంటి ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు తల్లిదండ్రులు కనీసం ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏ విధంగా ఉన్నారండి, ఒక స్త్రీకి అమ్మ నువ్వు ఈ విధంగా వస్త్రధరణ చేసుకోవాలంటే అప్పుడే వాళ్ళు రూల్స్ మాట్లాడతారు. అంటే చెప్తున్నాను, ఒక పురుషుడు నాయన నువ్వు ఈ విధంగా బ్రతుక్కోవాలరా, మంచిగా ధర్మంగా ఉండాలి, కుటుంబానికి బాధ్యతగా ఉండాలి, అమ్మా నాన్నని చూసుకోవాలి, వచ్చేటటువంటి సమాజం పట్ల కానీ భక్తిభావంతో ఉండాలి, నువ్వు ఈ విధంగా బతకాలని చెప్పినామనుకో వాళ్ళందరూ ఇట్లా ఉన్నారు, నేను ఇట్లా భేదభావం చూపిస్తారు, వాళ్ళని వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నారు. అంటే ఫ్రీడమ్ కోసం మాట్లాడుతున్నారు. ఒక స్త్రీని మనం గౌరవంగా, మన భారతదేశపు స్త్రీకి ఎంతో పవిత్రం ఉంది, వాళ్ళు కట్టేటటువంటి చీర కట్టు బొట్టుకి అంత పవిత్రంగా ఉంది. అసలు మన ఎక్స్పోజింగ్ అనేది లేదండి మన సాంప్రదాయంలో. అంత పవిత్రం, మన అమ్మని దేవతని మనం ఎంత కొలుస్తామో ఒక స్త్రీని అంత గౌరవింపజేస్తాం. అట్లా ఒక మంచి విషయం చెప్పినా కానీ చెడు తీసుకుంటున్నారు. ఇది వాళ్ళ తప్పు కాదు, ఆ స్త్రీల తప్పు కాదు, పురుషుల తప్పు కాదు, తల్లిదండ్రుల పెంపకం తప్పు. మొక్క పుట్టినప్పటి నుంచి దాన్ని మనం పెంచే రీతిలో ఉంటుంది, మనం చూసుకునే విధానంలో ఉంటుంది, మనం పోషించే విధానంలో ఉంటుంది. సరైన మార్గంలో నడిపించేటటువంటి వాళ్ళు లేరు. ఈ విధంగా పాశ్చాత్యం అనేది ఎక్కువ అయిపోయింది, అధర్మం అనేది ఎక్కువ అయిపోయింది, మత ప్రచారాలు ఎక్కువ అయిపోయినాయి. వీళ్ళన్నీ అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ బయట సంస్కృతులు, మనది మంగళసూత్రం ధరించి కమ్మలు పెట్టుకొని ముక్కు పుడక పెట్టుకొని గజ్జలు వేసుకొని కట్టుబుట్ట కుంకుమ ఆచరణతో జడ వేసుకొని పూలు పెట్టుకొని ఒక స్త్రీ ఎంత అందంగా ఉంటుందండి. చూడ్డానికి 2 చేతులు నమస్కరించాలి అనిపిస్తుంది. మన సాంప్రదాయం అది. అన్ని మతాలు ఎప్పుడైతే ముందు వచ్చేసేసాయో ట్రెడిషన్ మారిపోయింది, వస్త్రధరణ మారిపోయింది, పాశ్చాత్య కల్చర్లోకి వెళ్ళిపోయారు. తెలుగు మాట్లాడితే అవమానం అయిపోతూ ఉంది. ఆ ఆంగ్ల పదాలు 2 నేర్చుకుంటే అది గొప్ప అయిపోతా ఉంది. ఇప్పుడు ఈ విధంగా ప్రచారాలు ఎక్కువ చేసుకుంటారండి. పల్లెలు ఎంచుకుంటున్నారు, పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారు, పట్టణాల నుంచి పెద్ద నగరాలకు వస్తున్నారు, పెద్ద నగరాల నుంచి మళ్ళీ ఎక్కువ మంది అత్యంత ప్రాంతం సిటీలకు వస్తున్నారు, సిటీల నుంచి రాష్ట్రాలు వెళ్తున్నారు. వాళ్ళు ఒక బలమైనటువంటి నిర్మాణం చేసేసుకున్నారు. మన ప్రతి గ్రామంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది రానున్న తరాలకి, ఇప్పుడున్న వాళ్ళకి మంచి చెప్తే వినేవాళ్ళు లేరు. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వదిలేస్తే భవిష్యత్తుకి అనేది చాలా ఘోరం అయిపోతుంది. ఒకప్పుడు ఇట్లా ఉన్నారంట అయ్యా అని చదువుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తెలీదు మన సనాతన ధర్మం అనేది ఎప్పటిదో కొన్ని లక్షల సంవత్సరాల క్రితంది. ఇప్పుడు వచ్చిన ధర్మాలు ఇప్పుడు పుట్టినటివి. 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు. మనం ఆ ధర్మము గొప్పదే, మనం వాళ్ళని తప్పు మాట్లాడట్లేదు. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని చెప్తున్నాం. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, ఇతర ధర్మాన్ని మనం ఎప్పుడూ దూషించకూడదు, అవమానించకూడదు. మన ధర్మాల్లో ఏదైతే మత ప్రచారాలు జరుగుతున్నాయో వాటి కట్టుబాట్లు పెట్టుకోవాలి. కొంతమంది పెద్దలు ముందుకు రావాలి, సమాజ హితం కోసం ఉండేటటువంటి ధార్మికులు ముందరకు రావాలి, అందరూ ఐకమత్యం కావాలి, రాజకీయ నాయకులు దానికి చేయుత తోడ్పాటు ఇవ్వాలి. హైందవులు ప్రతి రామ మందిరంలో కూడా ఒక మైకు పెట్టి, ప్రతి గ్రామంలోనూ రామ మందిరం ఉంటుంది, హనుమాన్ మందిరాలు ఉంటాయి, ప్రతి ఒక్క దగ్గర కూడా వచ్చేసి మైక్లో జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ, ఓం నమ శివాయ అని ఓంకార ధ్వనులు వినిపించాలి. ప్రతిరోజు ఉదయాన్నే శ్లోకాలు స్తోత్రాలతో మొదలవ్వాలి. ప్రతి దగ్గర గోమాత గోసేవ చేయాలి. ఇప్పుడు అనేక ప్రదేశాల్లో గోవులన్నీ తిరుగుతూ ఉన్నాయి, గోవధ ఎక్కువ జరుగుతూ ఉంది. భారతదేశంలో ఒక్క రోజుకి మీరు చెప్తే నమ్మరు, జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఒక్క రోజుకి 10,000 పైన గోవులు కోసేస్తా ఉన్నారు, గోవధ చేసేస్తున్నారు. మనం పవిత్రంగా భావించేటటువంటి, మన కళ్ళ ముందరే మనం చూస్తూ ఉన్నాం, పవిత్రంగా భావించేటటువంటి గోవుని, ముక్కోటి దేవతల్ని, ఒక సనాతన ధర్మం మూలాన్ని మనం కోస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నారు, ఏం మాట్లాడట్లేదు. చూసేవాడే మాట్లాడకపోతే, పెద్ద పొజిషన్, ఒక స్థానంలో ఉన్నటువంటి, ఒక రాజు పరిస్థితిలో ఉన్నటువంటి వారే మాట్లాడకపోతే మనం ఏం సాధారణమైన వ్యక్తి ఏం చేయగలుగుతాడండి? అట్లా ఎవరైనా ముందరకు వచ్చినా తొక్కేస్తారు, ఇతర మతాల వాళ్ళు తొక్కేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తమ రాజకీయ పరంగా కానీ తమ చేసేటటువంటి పనులకు అడ్డు వస్తారని చెప్పేసేసాను కానీ తమ సలాభ కోసం కూడా తొక్కేస్తారు. ఈ విధంగా మన మతాన్ని అణిచివేస్తా ఉన్నాండి. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అనేక గోవులు తిరుగుతున్నాయి. అటువంటి గోవుల్ని కాస్త గోశాలలో కొంతమంది పెట్టి నిర్బంధించేసేసి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. రోడ్లపైన తిరిగే గోవులు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కటి పంపించండి. భారతదేశంలో ఎన్ని వేల లక్షల విలేజెస్ ఉన్నాయి, పల్లెటూర్లు ఉన్నాయి. నేను కూడా విన్నాను, మీరు ఎవరన్నా గోవులు ఎవరన్నా పెంచుతారంటే కనుక మీరు కూడా ఉచితంగా గోవులను అయితే వారికి ఇస్తూ ఉన్నారు. అవునండి, చాలా మంచి విషయం. నేను నా జీవిత కాలంలో 6,000 గోవుల పైన పెంచానండి. 6,000 గోవుల పైన పెంచాను. నాకి 14 సంవత్సరంలో జ్ఞానోపదేశం చేశారు మా గురువుగారు. మహాధర్మాత్ములు, వారికి రూపం అనేది లేదు. వారు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు 1000 సంవత్సరాల పైన ఉంటుంది. నేను తిరుమల వెళ్ళాను నాకు 14 సంవత్సరాల వయసులో. నన్ను కన్ని పెంచిన తల్లిదండ్రులు వేరు, నాకు దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులు వేరు. అప్పటిదాకా నేను సాధారణంగా ఉన్నాను. కానీ నాకు 4 వర్షం నుంచి కూడా నాకు భగవంతుడు అంటే చాలా ప్రీతి ఎక్కువ. తెలియదు, నేను ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలేసేవాడిని రోడ్లో పోయేటప్పుడు. చిన్న వయసు నుంచి కూడా
కనిపించిన రోడ్లో ఎక్కడ దేవుడు కనిపించినా షాప్స్ బయట కానీ లేకపోతే గుడి దగ్గర కానీ చేతులు ఎత్తి ముక్కునేవాడిని. ఎవరు పెద్దవాళ్ళు కనిపించినా కాళ్ళు ముక్కునేవాడిని. నేను అందరిలా కాకుండా ప్రతిరోజు దేవుని కోసం సాయంకాలం అయితే గుడి దగ్గర పోయి కూర్చునేవాడిని. గుడి బయట భిక్షాటం చేసేటటువంటి వాళ్ళతో కలిసి తిరిగేటటువంటి వాడిని, గుళ్ళోపల పూజారులతో కలిసి తిరిగేటటువంటి వాడిని, అక్కడ జరిగే ఉత్సవాలు చూసేటటువంటి వాడిని, పూజా పద్ధతులు, గోసేవ, గజసేవ, అశ్వసేవ ఇవన్నీ చూస్తూ పెరిగాను. నేను పుట్టినటువంటి నుంచి నాకు ఏదో తెలియని నాలో ఒకటి ఆ విధంగా అనేది భక్తిభావం అనేది ఏర్పడిపోయింది. కానీ నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల అలిపిరి 1022వ మెట్టు దగ్గర ఒక అద్భుతం జరిగింది. అంటే ఎవరో వచ్చారు, ఏదో కట్టి రూపంలో ఇచ్చారు, నాయన ఇది ఎత్తి అన్నారు, అది పట్టుకున్నాను. నాకు అనేది స్పర్శ అనేది పోయింది. ఎప్పుడు ఇది 14 ఇయర్స్ బ్యాక్ చెప్తాను. నాకు 14 ఇయర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు 29 ఇయర్స్, అంటే 15 ఇయర్స్ బ్యాక్ చెప్తా ఉన్నాను. ఇది 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. అప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు. ఏదో పెద్ద పెద్ద అడవులు ఉంది, ఏదో చక్రం తిరుగుతూ ఉందండి. అది విష్ణు సుదర్శన చక్రము. చక్రం మటుకు తిరుగుతుంది. పాము, పిల్లి, ముంగిసు, పులి, నక్క, కుక్క, పంది, అశ్వము, ఆనె అన్నీ కలిసికట్టుగా ఉన్నాయి. నెమలి, ఇట్లా అనేక జీవజంతు రాశులు అన్నీ కలిసి ఒక కూడలిలో ఉన్నాయి. అందరూ కలిసి ఉన్నాయి. వారు ఏం చెప్తున్నారు సంస్కృతంలో నాకు అర్థం కాలేదు. నేను వారి దగ్గర కేవలం అంటే నాకు తెలిసిన సమయంలో అర్ధగంట మట్టుకే ఉన్నాను. కానీ బయట వచ్చి చూస్తే 17 రోజులు గడిచిపోయింది. 17 రోజులు జరిగిపోయింది. అంటే దైవ కాలం వేరు, మనుష్య కాలం వేరు, గురువు కాలం వేరు, సిద్ధుడు కాలం వేరు. వారి జీవిత కాలాలు. ఇప్పుడు జంతువు ఎన్ని సంవత్సరాలు బతుకుతుందండి? మానవుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? ఒక వృక్షం ఎన్ని సంవత్సరాలు జీవితకాలం ఉంటుంది? ఆ విధంగా వారి జీవన కాలం అనేది మన మానవులు సాధారణంగా 100 ఏళ్ళు ఉంటే వాళ్ళ 100 సంవత్సరాలు ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గర నేను గడిపిన 30 నిమిషాలు వచ్చేసి తరువాత ఇక్కడ 17 రోజులు అయిపోయింది. నాకు ఆశ్చర్యమైంది. ఏం చెప్పారో నాకు తెలీదు. నేను అవన్నీ పాటించలేదు. ఏదేదో చెప్పారు, ఏమో నాకు అప్పుడు అంత జ్ఞానం లేదు. మంత్రోపదేశం చేసి పంపించారు. తర్వాత నన్ని స్వీకరించడానికి ఎవరో పుణ్యాత్ములు, మైసూరు వాళ్ళది, అప్పాజీ వాళ్ళది, శ్రీనివాసులు వారి పేరు, బ్రాహ్మణులు, అప్పవారు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో, అంటే మా తాతాజీ గారు, అప్పగారు అంటే నాన్నగారు, వాళ్ళు పరమ వైష్ణవ భక్తులు, విష్ణుదేవుని ఉపాసకులు. తర్వాత అమ్మగారు పార్వతీపురం వాళ్ళది, ఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం ఉంది కదండి, విజయనగరం జిల్లా, పద్మావతి అమ్మవారు వారిది వచ్చేసేసేసి వీరు బ్రాహ్మణులు, వీరు వచ్చేసి పరమ భక్తులు. వాళ్ళ తండ్రి గారు, వీళ్ళిద్దరికీ ఒక గురువు ఉన్నాడు తిరుమలంలో, శేషాచలంలో ఒక పెద్ద ఆయన గురువు ఉన్నాడు. ఆయన సిద్ధపురుషుడు. వారిద్దరూ ఈ విధంగా వాళ్ళకి ఎప్పటి నుంచో విష్ణు మందిరం కట్టాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది, ఎంతో కోరిక ఉంది. వాళ్ళు వందల గోవుల్ని సాకుతూ ఉన్నారు. సంపాదించింది మొత్తము దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ హోమాలు యజ్ఞాలు చేయించడం, 10 మందికి అన్నం పెట్టడము వాళ్ళకి అదే ఆచారము. వాళ్ళకి భక్తి భావం తప్పిస్తే ఏం తెలియదు, ఎవరితో తిరిగేటటువంటి కాదు. వాళ్ళ బిడ్డలకి ఆవిడికి 14 సంవత్సరాల్లో, ఈయనకు 18 సంవత్సరాల్లో పెళ్లి చేశారు. వీళ్ళిద్దరిని కలిపి, అంటే అక్కడ ఎవరు గురు ద్వారా వాళ్ళని వీళ్ళని పెళ్లి చేశారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. వీరిద్దరిని కలిపి పెళ్లి ఎక్కడ తిరుమలలో వివాహం చేశారు. వీళ్ళకి చేసిన తర్వాత వీరికి కొన్ని ఆచారాలు పెట్టారు. మీ జీవితకాలంలో మీరు దాంపత్యం చేయకూడదు, భార్యాభర్త కలవకూడదు, మీరు బిడ్డల్ని కనకూడదు అని పెట్టారు. మీకు ఒక బిడ్డ వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడంటే పలానా మూల నుంచి వస్తారు, వాడిని మీరు స్వీకరించాలి బిడ్డగా అని చెప్పి వాళ్ళకి చెప్పి ఉంటే, వాళ్ళు పెళ్ళి అయినటువంటి 20 సంవత్సరాలు ఆగారండి. 20 సంవత్సరాల వరకు నేను అనుకోకుండా అక్కడ గురువు దగ్గర వెళ్ళడం, వారు బిడ్డగా భావించి ఆయన కంటే వస్తా అంటే నాకేందో భయం గురి అయ్యేది. ఎవరు వస్తా ఉన్నారు ఎందుకు తెలియదు కదండి మనకి. తర్వాత వారి కోసం తెలిసినప్పుడు నాకు గురువులు మంత్రోపదేశం చేసిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులుగా నన్ను బిడ్డగా స్వీకరించిన తర్వాత తంజావూరు, తమిళనాడులో ఉన్న తంజావూరులో 116 రోజులు అఖండ యజ్ఞాలు చేసి అక్కడ ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో సుమారు 40 పుణ్యక్షేత్రాలండి. కాంచీపురం కానీ, మేల్కోట కానీ, శ్రీరంగం కానీ, మనకి కామాక్షి అమ్మ కానీ, మీనాక్షి అమ్మగారు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఏకాంబరేశ్వర స్వామి వారు కానీ, శ్రీకాళహస్తి కానీ, కాణిపాకం కానీ, మనకి తిరుమల కానీ, తర్వాత వచ్చేసేసి మనకి పూరి కానీ, మనకి ఇవి జ్యోతిర్లింగాలు ఎన్నైతే ఉన్నాయో భగవంతుని అన్ని జ్యోతిర్లింగాలు ఇట్లా దగ్గర 40 పుణ్యక్షేత్రాలకు నన్ను తిప్పి నాకు మంత్రోపదేశం చేసి ఆ గుడి కార్యం, ఆ పీఠం నిలబెట్టాలి, నీ జీవితకాలం గోసేవ చేయాలి, అనాథ సేవ చేయాలి, నువ్వు ధర్మానికి కట్టుబడి ఉండాలని నాకు నియమ బోధన చేసి నాకు కొన్ని కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు పెట్టి వెళ్ళారు. ఆ రోజు నుంచి నేను కేవలం ఒక పూటే భిక్ష తీసుకుంటాను, సాయంకాలం మట్టుకే తింటాను, ఇరుపూట్లో ఇంకా నేను భోజనం చేయను, నేను అందరిలాగా అన్ని విధాలుగా ఉండను, నేను ఎంతో ధర్మనిష్ఠగా ఉంటాను. నాకు దుడ్డు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం. ఎవరైనా కష్టంలో
నా దగ్గర వచ్చి వారి కష్టాలకు నా గురువు నాకు నేర్పించినటువంటి విద్యలు, నేను హోమాలు చేస్తాను, యజ్ఞాలు చేస్తాను, మంత్రోపదేశాలు చేస్తాను, తంత్ర మంత్ర యంత్ర అన్ని విద్యలు నాకు నేర్పించారు. అన్నీ నేర్చుకున్నాను గురువు దగ్గర. ఇది నేను సమాజ హితం కోసం, ధర్మం కోసం, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కోసం ఇటువంటి వాటికి ఉపయోగిస్తూ వస్తున్నాను. నాకు గో అంటే ప్రాణము. మా తల్లిదండ్రులు వారు 2 సంవత్సరాల ముందర కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు అక్కడ నదీ ప్రవాహ తీరంలో వారు కాలం అయిపోయారు. అది ఎంతో దురదృష్టకరం నాకు. వారు నేర్పించినటువంటి జ్ఞానం, వారు బోధించినటువంటి సంస్కారం ఇవేదైతే నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నానో ఇప్పటికి కూడా ఎడమ చేత్తో చేసేటటువంటి కుడి చేత్తో చెప్పుకోకూడదు. చాలా పెద్ద ఎత్తులో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇవి బయటికి ఎప్పుడూ చెప్పలేదు. ఇది సొంత ఆస్తులు అమ్మి మరీ చేస్తూ ఉన్నింది. సుమారు 100 మంది అనాథ పిల్లలకి ఆశ్రయాల్లో ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనంతో ఇప్పటికి కూడా ఆస్తులు అమ్మి మరి వారి జీవితకాలం వాళ్ళకి తిండికి కూడిని విద్యను పెట్టారు. సుమారు వారి యొక్క శక్తి సామర్థ్యాలతో ఒక 1200 గోవుల్ని 6000 గోవులు చేయగలిగానండి. నాకు ఒక అలవాటు ఉంది. నేను ఎప్పుడైనా కానీ నేను 3 దేవతల్ని ఆరాధిస్తాను. ఉదయం లేచినప్పటి నుంచి, బ్రహ్మముహూర్తంలో ఉదయం లేచినప్పటి నుంచి, సూర్య నమస్కారాలు చేసినప్పటి నుంచి నేను నిత్య నారాయణ నామస్మరణ చేస్తూనే ఉంటాను. నాకు మంత్రోపదేశం చేసినప్పటి నుంచి నాకు గత జన్మలు, పునర్జన్మలు, ఈ కాలచక్రము, కర్మచక్రము, ఈ తంత్ర మంత్ర యంత్ర విద్యలు ఎప్పుడైతే నాకు నేర్పించారో, ఇవన్నీ తెలుసుకున్నానో, అజ్ఞానం ఏంటి, జ్ఞానం ఏంటి, దైవతత్వం ఏంటి, మానవతత్వం ఏంటి, సమాజం ఏంటి అని ఎప్పుడైతే మా గురువుగారి దగ్గర నుంచి నేర్పించారో అప్పటి నుంచి నేను ఈ గోసేవ చేయడం ఆరంభించాను. ఈ గోసేవ ఎప్పటి నుంచి అయితే నేను చేస్తూ వచ్చానో, నా చేత్తో ఒక గోవుని ఆడ పెడితే 10 గోవులు అయిపోతా ఉన్నాయి తెలియకుండానే. ఎన్నో గోశాలు, ఎన్నో రోడ్లో తిరిగేటటువంటి గోవుల్ని తీసుకెళ్లేసి గోశాలకు వెళ్ళేటటువంటి గోవుల్ని అడ్డుకొనేసేసి ఎందరో మంది రైతులకి రామ మందిరాల దగ్గర ఇచ్చాను. ఎందరో మంది తల్లి పాలేనటువంటి వారికి ఇచ్చాను. నేను స్వతహాగా సొంతంగా కొన్ని లక్షలకి గోవులు కొనుక్కొని తక్కువ మొత్తంలో 10,000కి 5,000కి కొనుక్కొని వచ్చేటటువంటి పిల్లల్ని ఎవరైతే సాక్కుంటారనే వాళ్ళకి ఇచ్చాను. దాదాపుగా 680 గోవులను దానం ఇచ్చానండి నేను సుమారుగా 4 రాష్ట్రాలలో. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎంతో గౌరవంగా వాళ్ళు సత్కరిస్తారు వెళ్ళిన తర్వాత. కాకపోతే నేను ఎక్కడా ప్రచారం అనేది చేసుకోలేదు. నేను ఎవరికీ తెలియదు. నేను ఈ ప్రపంచంలో చాలా చిన్నవాడిని, ఒక గొప్ప లక్ష్యంతో ఉన్నవాడిని. సమాజంకి మంచి చేయాలి, సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళాలి, మన మూలాలని, మన గోమాతని మనం రక్షించుకోగలిగితే, గోవధన ఆపేసేస్తే ఆ రోజుకి బీజం పడిపోతుంది. ఏ రోజైతే హిందువుల యొక్క ధర్మం 3 దేవతలు ఆరాధించేటటువంటి దేవత ఎవరైతే గోమాత ఉన్నారో, ఆ గోమాతని వధించకుండా ఏ రోజైతే మనం ఆపగలుగుతామో, జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఏ రోజు ఆపగలుగుతామో ఆ రోజు మన హైందవ ధర్మం, సనాతన ధర్మం అనేది వెలుగు చెందుతుంది. అప్పుడు మనం మత ప్రచారాలను కట్టేయగలుగుతాం. అన్య మతాలని మన మతాన్ని ఆకర్షించకుండా చేయగలుగుతాం. ధర్మాన్ని నిలపగలుగుతాం. మన ధర్మాన్నే మనం నరికి చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటూ దద్దమ్మల్లా కూర్చొని ఉన్నాం. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, చాలా బాధేస్తుందండి. చూస్తే కంట్లో నీళ్ళు గారుతాయి. ఒక గోని కోసి ఎట్లా తినేస్తారండి? వాళ్ళ ధర్మం వాళ్ళకి చెప్పింది అంటారు. వాళ్ళ ధర్మం వాళ్ళ గొప్పదే, మన ధర్మం మన గొప్పదే. కానీ వాళ్ళపైన పోరాటం చేసేదానికి మన వాళ్ళు సిద్ధంగా లేరు. ఎవరూ సిద్ధంగా లేరు. ఎవరో పుణ్యాత్ముడు వస్తాడు, వాళ్ళని అణిచివేస్తారు, వాళ్ళని మాట్లాడినారు. వాళ్ళ ప్రాణానికి ముప్పు. ఎందుకంటే మతాల కోసం మాట్లాడేది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. శత్రువులు ఎక్కువైపోతారు. ఆ శత్రువులు జయించడానికి ఒక బలం ఉండాలి, ఒక బలగం ఉండాలి. ఒక్కడు యుద్ధానికి పోతే ఎవడూ నిలబడలేడు. 10 మంది గుంపుగా యుద్ధానికి పోతే తాడో పేడో తేల్చుకొని ప్రాణాన్ని సైతం పోతుందో వస్తుందో యుద్ధ భూమిలో దిగితే జయమో అపజయమో, కానీ ఆ యుద్ధ పోటు వీరత్వ లక్షణం అనేది బయటపడుతుంది. కానీ ఇవి ఎవరు చేయడానికి ముందు లేరు. ఎప్పుడైతే గోమాతని వధించకుండా ఎప్పుడైతే నిలబడతారో అప్పటి నుంచి గోమాతని మాంసం అనేది ఎక్కడా కొయ్యకుండా, గోని వధించకుండా ఎప్పుడైతే గో పూజలు చేయడం మొదలు పెడతారో, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ నేను ఒకే విషయం అండి చెప్పేది. ప్రతి ఒక్క గ్రామంలోనూ రామ మందిరం ఉంది. ఊరిలో ఒక 30 ఇండ్లు ఉండే ఊరు ఉంది, 100 ఇండ్లు ఉండే ఊరు ఉన్నాయి, 200 ఇండ్ల ఊరు ఉన్నాయి. ఒక గోవుని మీ మందిరానికి తెచ్చుకోండి. ప్రతి మందిరంలోనూ ఒక మైక్ పెట్టండి. ప్రతిరోజు శ్లోకాలని, స్తోత్రాలని ఉదయాన్నే సాయంకాలం 6 గంటలకి, అంటే ప్రదోష కాలం అయిన తర్వాత మీరు ఒక పూట అయినా కానీ లేండి, శ్లోకాలను స్తోత్రాలను చెప్పండి, భగవన్ నామస్మరణను తెలియజేయండి. అందరూ ఐకమత్యంగా చేయండి, గోమాతకు పూజ చేయండి. మన ధర్మం కోసం కూడా ఒకరు కష్టంలో ఉంటే ఇంకొకరి కోసం పూజను చేయండి, భజనలు పెట్టండి, మన దేవుని కోసం చాటి చెప్పండి, 10 మందితో కలిసి ముందుకు వెళ్ళండి. ఈ మానవ జన్మాన్ని మీరు సార్థకత చేసుకోండి, మన ధర్మాన్ని రక్షించండి. ఎక్కడైనా గోవధ జరుగుతా ఉంటే ఆపండి, మీకు వీలైనంత వరకు. ఒక్కడు ఏం చేయలేడు, ఎక్కడ కూడా 10 మంది కలిసి చేయాలి. నన్ను ఎంతమంది తొక్కారండి, కొంతమంది పేర్లు చెప్పను, ఎమ్మెల్యేలు మా ప్రాంతంలో రాయలసీమలో 4 ఎమ్మెల్యేలు తొక్కారు. ఎప్పుడు 7 ఏళ్ళు ముందర. చాలా మంది నేను చేసే సేవా కార్యక్రమాలు ఇట్లా చేయలేను ముందరకు పడ, నేను చాలా చిన్నవాడిని, నాకు కూడా ఎవడు జనం లేదు.
చేయాలనుకునేసేసి వెళ్ళినప్పుడు ఆ విధంగా అప్పుడు నేను ఒకటే తెలుసుకున్నా అండి, మనం ఒక్కరే ఏం చేయలేం. కానీ నా వైపుగా నేను ఏదైతే నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినందుకు, నేను విద్యలు నేర్చుకునేందుకు, ఈ సనాతన ధర్మానికి నేను ఏదైనా చేయాలి, ఆ భగవంతుని నేను ఏదైనా చేయాలి. భగవంతునికి ఇచ్చేటటువంటి పెద్దవాళ్ళం మనం కాదు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి తప్పుని నా వరకు నేను ఎంతవరకు ఖండించగలుగుతానని నేను చూసుకున్నాను. అందుకోసం అప్పటి నుంచి నేను బలమైన నిర్ణయం తీసుకున్నాను, గోమాతను నేను పూజించాలి, గోసేవ చేయాలి. ఇప్పుడు 11 గోశాలను నేను నిర్వహించానండి. 11 గోశాలను నిర్వహించాను, ఇప్పటికీ నిర్వహిస్తున్నాను. ఒక దగ్గర ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి 680 గోవులు ఉన్నాయండి, 6 ప్రాంతాల్లో ఉన్నాయి. నేను ఆ గోవులన్నింటినీ పూజ చేసుకుంటూ ఏదో నా చిన్నగా నాకున్నంత స్థాయిలో, నేను పెద్దవాడిని కాదు, ఆర్థికంగా చిన్నవాడిని, నాకున్నటువంటి శక్తిలో నేను చేయగలిగిన విధానంలో ఆ భగవంతుని సేవ చేసుకుంటూ, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు గోవు అడిగినప్పుడు నేను 100 మందికి దానంగా ఇచ్చాను. ఇప్పటికి కూడా ఎవరైనా పిలిచినా, ఏదైనా సదస్సు జరిగినా, గోమాత కోసం మాట్లాడినా, సనాతన ధర్మం కోసం మాట్లాడాలన్నా, ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నా, తాంత్రిక మాంత్రిక పూజలు చేసి ఎవరైనా పీడితంలో ఉన్నా, ధర్మం కోసం ఏదైనా మంచి కార్యం చేయాలని నేను నిలబడుతూ ముందు పోతూ వస్తున్నాను. ఈ జన్మని నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినందుకు, ఈ ధర్మం కోసం నేను సార్థకత చేసుకొని 10 మందికి నేను మంచి చేయాలి. ఈ చరిత్రలో నాకంటూ ఒక అధ్యయనం అనేది ఉండాలి. మన ధర్మాన్ని మనం నిలబాలి. మన ధర్మాన్ని మనం ఎప్పుడు నిలబడతామంటే, అన్యమతాలను ఎప్పుడు కట్టడి చేయగలుగుతామంటే, మచ్చ ప్రచార బోధకాలను ఎప్పుడైతే ఆపగలుగుతామంటే, మనందరం ఏకతాటిపైకి రావాలంటే ప్రతి గ్రామంలోనూ ఒక రామ మందిరంలో ఒక మైక్ పడాలి. ప్రతి గ్రామంలోనూ రామ మందిరంలో శ్లోకాలు స్తోత్రాలు చెప్పాలి. ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లా జల్లా అందరూ ఏకం అవ్వాలి. అందరూ భగవంతుని పట్ల ఆరాధనగా ఉండాలి. ఒక పల్లెటూరులో మొదలైతే ఆ పల్లెటూరు నుంచి, మారుమూల పల్లెటూరులో మొదలైతే ఆ పల్లెటూరు నుంచి గ్రామానికి మార్చొచ్చు, ఆ గ్రామం నుంచి మనం మండలానికి మార్చొచ్చు, మండలం నుంచి నియోజకవర్గానికి మార్చొచ్చు, నియోజకవర్గం నుంచి మనం జిల్లాకు మార్చొచ్చు, జిల్లా నుంచి రాష్ట్రానికి మార్చొచ్చు. అదంతా సాధన అనేది 10 మందిలో ఐకమత్యం రావాలి. మాట్లాడేటటువంటి వాళ్ళు వీరులు బయటికి రావాలి. ధర్మాన్ని నమ్ముకున్నటువంటి ధర్మకర్తలు ముందుకు రావాలి. భయం, ఏమన్నా మాట్లాడాలంటే భయం, ఏ పక్క నుంచి ఏ ముప్పు వస్తుందో. ఎందుకంటే ఒంటరిగా పోరాటాలి మన హైందవంలో. మిగతా వాళ్ళైతే అన్ని మతాల్లో వాళ్ళకి మాట్లాడే వాళ్ళు, కష్టం వస్తే 10 మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వారి కోసం అనేది అందరూ ముందరుకున్నారు. ఇట్లా ఈ విధంగా నడుస్తూ ఉందండి. మన ఎవరైతే గోసేవ చేయగలుగుతారో, గోవులు ప్రతి గ్రామంలో నిలబడతాయి. రోడ్లో తిరిగేటటువంటి గోవులు తీసుకొని పల్లెల్లో పెట్టండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాయం అయినంత గడ్డి కోసుకొని వచ్చేయండి, లేకపోతే వాటికి కడుపు నిండా భోజనమే పెట్టండి. ఇదే విధంగా సాకాలనే లేదు కదా. గోవధ చేయనీయకుండా ఆపండి. ఎప్పుడైతే గోవధ ఆగుతుందో అప్పటి నుంచి మన హైందత్వం అనేది, సనాతన ధర్మం విలువలు అనేది ముందుకు పోతూ వస్తూ ఉంటాయి. మన ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. మనం శరీరాన్ని పెంచుకునేసేసేసి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఏ విధంగా అయితే మార్పు చెందుతూ ఉంటామో, మనలో శరీరంలో ఉన్న మనకి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. గోసేవ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వానికి మరలా పుట్టేటటువంటి యోగ్యం ఉండదు. అంత పవిత్రమైనది గోసేవ. సనాతన ధర్మం అనేది అంత పవిత్రమైనది. సనాతన ధర్మంలో మానవ రూపం ఎవరు చెంది ఉంటారో అదే పెద్ద విషయం. దాని వెలకట్లేనటువంటిది. అంత ధర్మంలో మానవ జన్మలో పుట్టినంటే వాడు ఎన్ని జన్మలు పుణ్యం చేసి ఉండాలి. కానీ వాడు భగవంతుని గ్రహించడు, సత్యాన్ని గ్రహించడు. వాడు అనేక దోషాలు మోసాలు చేస్తూ పోతుంటే ఏమైపోతారండి? వారిని వారు గ్రహించరు. అందుకు నేను ఈ సమాజాన్ని మార్చలేమని చెప్పి నా ఉద్దేశం పూర్వకంగా నేనేదో నాకు చేతనైనంత గోవులను రక్షిస్తూ గోమాత నేను నమ్ముకొని ముందరకు పోతూ వస్తూ ఉన్నానండి. ఆ గోమాత నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, నా జీవితకాలంలో ప్రతి గ్రామంలో ఈ శరీరం విడిచేసే కన్నా మునుపు ఒక రామమందిరం దగ్గర, ఒక శివాలయం దగ్గర, ఒక గంగమ్మ తల్లి గుడి దగ్గర, ప్రతి దగ్గర కూడా గోవుని, గ్రామానికి ఒక గోవైనా ఉండాలి. దేవతలుగా పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఎప్పుడైతే గోమాతని 10 మంది వెళ్ళి పూజ చేస్తూ ఉంటారో అక్కడ గోవధ జరుగుతుంటే వీళ్ళు వెళ్ళి అక్కడ అడ్డుపడతారు, భయపడతారు జనాలు. మనం ఒకరికి ఇచ్చేస్తా ఉన్నాం, సరిహద్దులు దాటి చెల్లిపోతున్నాం. ఒక రోజుకి కేరళకి ఎన్ని గోవులు పోతాయి తెలుసునండి? కేరళ నుంచి ఒక నెలకి ఎన్ని టన్నులు వెళ్తా ఉంది తెలిసిన గోమాంసం అనేది? అరబ్ దేశాలకు వెళ్తూ ఉంది. ఎంత టన్నులు వెళ్తూ ఉందో తెలిసిన అండి? చిన్న విషయం కాదు. ఖచ్చితంగా భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకోవాలి. మన గోమాతని మన జాతీయంగా నిలబెట్టాలి. మనం భారతదేశ చిహ్నం ఏదైతే ఉందో గోమాతను అక్కడ నిలబెట్టాలి. మన ధర్మాన్ని ముందరకు తీసుకోవాలి. ఇతర ధర్మాన్ని మనం తక్కువ చేయట్లేదు, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. ప్రతి గుడి పైన గోమాతని నిలబెట్టాలి. గోమాతలో 3 దేవతలు ఉన్నది నిలబెట్టాలి. ప్రతి ధర్మము గొప్పదే, ఇస్లాము గొప్పదే, క్రైస్తవము గొప్పదే. కానీ వాళ్ళ తల్లి వాళ్ళ గొప్పది. మన తల్లి కూడా మన సనాతన హైందవ ధర్మం మనకు గొప్పది. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే గ్రామాలలో మైకులు పెట్టాలి, భగవంతుని బోధన చేయాలి, 10 మంది కూర్చొని వేసేసి వాళ్ళ కష్టాలు వస్తే ఇతర కష్టాల్లో పాల్పంచుకోవాలి. ప్రతి దగ్గర హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉండాలి.
ఎక్కడైతే యజ్ఞాలు హోమాలు గోసేవ జరుగుతూ ఉంటుందో గ్రామం నుంచే మార్పు మొదలవ్వాలి. ప్రతి గ్రామంలో ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో చాలా మంది ఉన్నారు, బజరంగ దళంలో ఉన్నారు, ఇంకా అనేక గురువులు, యోగులు, సిద్ధులు, భగవంతుని పట్ల ఎందరో ప్రవచనకర్తలు, ఎందరో ధర్మాత్ములు, ఎందరో మంది స్వాములు, ఎందరో మంది పీఠాధిపతులు, ఎందరో మంది భగవంతుని వాక్షాతారంతో 10 మందికి మంచి చేయాలనుకుంటే గొప్ప దైవచింతనార్థకులు, వీళ్ళందరూ ఏకతాటి పైన రావాలి. అందరూ వచ్చినప్పుడు ఒక గ్రామాన్ని మార్చగలిగితే 10 మంది 10 జాగాల్లో 10 గ్రామాలు మార్చగలిగితే బలమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. 10 మంది వచ్చినారంటే 100 మందిని కొట్టేటటువంటి శక్తి ఏర్పడుతుంది మనకి. ఒక్కడే వెళ్తే ఎవడూ చేయలేడండి. యుద్ధ భూమిలో ఒక్కడు వెళ్ళి ఎవడూ ఏమీ చేయలేడు. మీకు ఏదైతే ఈ పోరాటం చేస్తున్నారో ఈ పోరాటంలో మీకు ఎంతోమంది సహాయపడాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎన్నో మంచి విశేషాలు అయితే తెలియజేశారు. అలాగే సనాతన ధర్మం కోసము, గో సంరక్షణ కోసము మీరు చేసే ఈ సేవ ఏదైతే ఉందో ఎంతో స్ఫూర్తిదాయకం. మీరు ఇలాగే ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు మున్ముందు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ అండి. సర్వే జన లోక సంసుఖినో భవంతు. గోవిందాయ నమః.